ముఖ్య అతిథిగా వచ్చిన భిక్షపతి యాదవ్ గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. జీవన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. రెడ్డి గారు అదేవిధంగా అన్న శాసన మండలి సభ్యులు పెద్దలు జూపుడి ప్రభాకర్ రావు అన్న గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు. అదేవిధంగా ఇక్కడ మన మార్తాండ నగర్, ప్రేమ్ నగర్, సర్వే నెంబర్ 80కి సంబంధించిన అనేక మంది ఇక్కడ స్థానిక నాయకులు, మా అభిమానులు, సోదర సోదరిమణులారా అందరికీ నమస్కారాలతో పాటు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏం లేదు, ప్రతి సంవత్సరం అయితే నేను ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అన్న ప్రభాకర్ రావు గారు ఫోన్ చేసి చెప్పింది ఫలానా ప్రోగ్రాంకు మీరు తప్పకుండా వెళ్ళాలి, రావాలి అని చెప్తే తప్పకుండా వస్తానని చెప్పాను. ఆయన చెప్తే నేను కాదన్న సమస్యనే ఉండదు. ఏం లేదు, అందరం మంచి మార్గంలో నడవాలా, మంచి పని చేయాలా, మంచి చూడాలి, మంచి వినాలి, మంచి చెప్పాలి. అంటే మరి యేసుక్రీస్తు సందేశం మనం పాటిస్తే ఇవన్నీ మనం అనుకునేవన్నీ జరుగుతాయి. మంచి అనేది ఆయన సందేశం ఇచ్చిండు, మంచి చేయమన్నాడు, మంచి పనులు చేయమన్నాడు. కాబట్టి బైబిల్లో ఉన్నాయన్నీ మనం ఒకవేళ పాటిస్తే ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా అశాంతి, సంఘ వ్యతిరేక శక్తులు ఇటువంటి అన్నిటికీ మరి దూరం ఉంటుంది. ఆయన సందేశం మనం పాటిస్తే అంత సౌభాగ్యమే ఉంటుంది. కాబట్టి ప్రతి పౌరుడు మంచి దారిలో ప్రయాణించాలని చెప్పి ఆయన ఇచ్చిన సందేశాన్ని అంతా మనం పాటించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రెడ్డి గారిని, ఇక్కడి సోదరులను అందరికీ నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు ఇక్కడ ఉన్న చర్చికి సంబంధించిన విషయంలో కానీ ఇక్కడ ఉన్న స్థానిక సోదరులకు కానీ ఏ అవసరం వచ్చినా చెప్పండి. మీ ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ మా సహకారం మీకు అందిస్తామని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, మరి నాకు ఇంకా 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి. అన్న వచ్చే వరకు ఉందామని చెప్పి కూర్చున్నాను. మరి అన్న నాకు సెలవు ఇస్తాడని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. మరి ముఖ్యంగా ఒక విన్నపము గౌరవనీయులైనటువంటి భిక్షపతి యాదవ్ గారికి, ఈ ప్రాంతంలో అంతా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ సభాపూర్వకంగా మనవి చేసేది ఏంటంటే, దయచేసి ఇక్కడ ముస్లిం సోదరులు, మరి తర్వాత తగిన ఇంకా రకరకాలైనటువంటి ఇంగ్లీష్, తర్వాత క్రైస్తవులు, రకరకాలైనటువంటి వారు, ఎంతో పేదవారు ఇక్కడ ఉన్నారు. చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. నేను రోజు చూస్తూ ఉంటున్నాను, రోడ్డు క్రాస్ చేసి అవతలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి గౌరవనీయులైనటువంటి భిక్షపతి యాదవ్ గారికి కూడా, మరి గౌరవనీయులైనటువంటి జూపూడి ప్రభాకర్ గారికి కూడా మేము ఈ సంగతిని విన్నపం చేశాం. అతి తొందరలో ఈ నీటి గురించి మీరు తగిన చర్య తీసుకొని ఈ ప్రజలందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయాలని సియోను ప్రార్థనా మందిరం తరపున క్రిస్మస్ కానుకగా మా ప్రియులు గౌరవనీయులైనటువంటి భిక్షపతి యాదవ్ గారు, మన ప్రియులు గౌరవనీయులైనటువంటి జూపూడి ప్రభాకర్ గారు అతి తొందరలో ఈ నీటి తట్టుని తొలగించి ఈ ప్రజలందరికీ, ఈ ఎపిసోడ్ ప్రాంతానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయాలని, అదే విధంగా ఈ రోడ్లు చూసినట్లయితే బహు భయంకరంగా ఉన్నాయి. నేను రోజుకు సియోను ప్రార్థనా మందిరంలో 7 సార్లు వర్షిప్ చేయడానికి ఇక్కడ వస్తున్నాను ప్రియులారా.